వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం. చాలామంది రైతులు బ్రాయిలర్స్ లేయర్స్ను పెంచుతున్నారు, కొంతమంది పెరటి కోళ్ళను పెంచుతున్నారు, కొంతమంది ఏమో పందెపు కోళ్ళను పెంచుతున్నారు. ఏవి పెంచినా కానీ కోళ్ళ ఫారాల్లో తరచుగా రెండు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఒకటి శ్వాసకోశ సంబంధ సమస్యలు, రెండవది జీర్ణకోశ సంబంధ సమస్యలు. ఇటీవల కాలంలో శ్వాసకోశ సమస్యలతో రకరకాల వ్యాధులు సోకుతున్నాయని, తద్వారా కోళ్ళు మరణిస్తున్నాయని రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. అవి వైరల్ వ్యాధులు కావచ్చు, బ్యాక్టీరియల్ వ్యాధులు కావచ్చు. వ్యాధులు ప్రబలక ముందే నివారణ చర్యలు తీసుకోవడం ఒకటి. ఒకవేళ లక్షణాలు కనబడిన తర్వాత సత్వరమే చికిత్స చేయిస్తే చాలా వరకు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కోళ్ళు చనిపోకుండా రక్షించుకునే అవకాశం ఉంటుంది. దానికోసం నేను ఒక 2 మెడిసిన్స్ చెప్తాను. ఆ రెండింటిని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి కనుక వాడితే చాలా వరకు శ్వాసకోశ సంబంధం ద్వారా వచ్చే వివిధ రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరిగి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అవేంటో వివరాలు తెలుసుకుందాం. కోళ్ళల్లో ముక్కు నుంచి స్రవాలు గారుతుంటాయి, కోళ్ళు చీదుతుంటాయి, దగ్గుతుంటాయి, రొప్పుతుంటాయి. శ్వాసకోశ నాళం నుండి నొరగ లాంటి ద్రవాలు కారుతుంటాయి. ఊపిరితిత్తులలో ద్రవాలు చేరిపోతాయి. న్యూమోనియా లాంటి లక్షణాలు కనబడతాయి. శ్వాస పీల్చడం కష్టమవుతుంది. గురక శబ్దాలు వినబడుతుంటాయి. ఫ్లూ లక్షణాలు కనబడతాయి. లక్షణాలన్నీ చాలామంది రైతులు గమనించే ఉంటారు. ఈ లక్షణాల వల్ల కోళ్ళు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో మరణించే ప్రమాదం ఉంటుంది. పెద్ద కోళ్ళ కంటే చిక్స్లలో, గ్రోయర్స్లలో కూడా మరణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ శ్వాసకోశ లక్షణాలు కోళ్ళల్లో కనబడిన వెంటనే చికిత్స చేయించడం మంచిది. ఒకవేళ నివారణగా కూడా ఒక వారం 10 రోజులు ఈ మందులు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో కోళ్ళను రక్షించుకోవడానికి 2 మందులు చెప్తానని మీకు చెప్పాను. ఆ 2 మందుల్లో మొదటిది ఒక ఆయుర్వేదిక్ మందు. దీన్ని 7 నుంచి 10 రోజులు క్రమం తప్పకుండా ప్రతి నెల వాడాలి. దానివల్ల శ్వాసకోశ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కోళ్ళు సులభంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ఆ మందు పేరే స్టాప్ సిఆర్డి. వీడియోలో చూస్తున్నారు స్టాప్ సిఆర్డి అనే మెడిసిన్ను. ఇది 34 ఆయుర్వేదిక్ వనమూలికలతో కూడిన లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ అన్నమాట. ఈ వనమూలికలు ఒక్కొక్క దానికి ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క దాని మీద బాగా పనిచేస్తుంది. కోళ్ళల్లో సోకే మైకోప్లాజ్మా, కొరైజా, తలవాపు, ఐబి, ఆర్డి, కలరా, ఈకోలై, ఎయిర్ సాకులైటిస్, దగ్గు, ఐవిఎన్ఏ ఇట్లాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలన్నిటి చికిత్సకు, నివారణకు ఈ స్టాప్ సిఆర్డి చాలా బాగా పనిచేస్తుంది. ఫీడ్ సప్లిమెంట్ను ఉదయం తాగునీటి ద్వారా 7 నుంచి 10 రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడి నుంచి కోళ్ళను రక్షిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుతుంది. వ్యాధి సోకకుండా కోళ్ళను కాపాడుతుంది. ఈ మందు వాడడం వల్ల మరణాల శాతం తగ్గుతుంది, బ్రతికే శాతం పెరుగుతుంది. సరే, ఈ స్టాప్ సిఆర్డి అనే మందుని ఏ విధంగా వాడాలి అనే విషయానికి వస్తే, చిక్స్కు, గ్రోయర్స్కు ప్రతిరోజు 150 నుంచి 300 మిల్లీలీటర్లు 1000 చిక్స్ కానీ గ్రోయర్స్ కానీ 10 రోజులు వాడాలి. లేయర్స్కి అయితేనేమో 250 నుంచి 500 మిల్లీలీటర్లు 1000 కోళ్లకు 10 రోజులు. అదేవిధంగా 3 మాసాల లోపున్న నాటుకోళ్ళు, పెరటి కోళ్లకు 100 నుండి 200 మిల్లీలీటర్లు, 3 మాసాలు పైగా ఉన్న వాటికి 200 నుంచి 400 మిల్లీలీటర్లు 1000 కోళ్లకు తూనీటి ద్వారా ఇవ్వాలి. అదేవిధంగా బ్రాయిలర్స్కు అయితేనేమో 200 నుంచి 400 మిల్లీలీటర్లు 10 రోజుల పాటు తాగునీళ్ళ ద్వారా ఇవ్వాలి. ఈ లక్షణాలు కనబడ్డప్పుడు ఎక్కువ డోసు వాడాలి. లక్షణాలు లేనప్పుడు మామూలు డోసు వాడితే సరిపోతుంది. ఇక రెండవ మందు, ఇది అలోపతి మెడిసిన్, ఎండ్రోఫ్లాక్సిన్ BH. ఇవి రకరకాల మార్కెట్లో దొరుకుతున్నాయి. ఎండ్రోఫ్లాక్సిన్ ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. అనేక బ్యాక్టీరియల్ వ్యాధుల్ని ఇది నివారిస్తుంది. మైకోప్లాజ్మా, సాల్మోనెల్లోసిస్, ప్యాస్చరిలోసిస్, సిఆర్డి, సిసిఆర్డి, ఈకోలై లాంటి ఇన్ఫెక్షన్ల చికిత్సకు, నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తో పాటు ఉండే బ్రోమోహెక్సిన్ హైడ్రోక్లోరైడ్ అనేది శ్వాసకోశంలోని మ్యూకస్ను పల్చగా చేస్తుంది. తద్వారా శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది.
అందువల్ల శ్వాస సక్రమంగా పీల్చుకునేటట్టు చేస్తుంది. ఈ మందును సాయంత్రం వేళల్లో దాగించాలి. ప్రతి శరీర బరువు 10 మిల్లీగ్రాముల చొప్పున కోళ్లకు 5 రోజుల పాటు అందించాలి.